లాస్య నందిత బయోగ్రఫీ. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎలా అయ్యారు? లాస్య నందిత ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? లాస్య నందిత రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు? ఆవిడకి జరిగిన ప్రమాదాలేంటి? లాస్య నందిత ఎలా మరణించారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఎమ్మెల్యే లాస్య నందిత జి సాయన్న గీతా దంపతులకు జన్మించింది. ఆమె కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసింది. లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైంది. ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో 17,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. లాస్య జీవితంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అవి 2023 డిసెంబర్ 24న బోయినపల్లిలోని విఆర్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వగా కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె ఎక్కిన లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి లాస్య నందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. 2024 ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ బయలుదేరగా నార్కెట్పల్లి చర్లపల్లి వద్ద రాగానే ఎమ్మెల్యే కారును మరో కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న నార్కెట్పల్లి పిఎస్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న కిషోర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్చేరు ఓఆర్ఆర్ సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి మరణించింది. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. Please like, share, subscribe Social Post TV.